గైస్ జస్ట్ ఒక క్యాప్చాని సాల్వ్ చేస్తూ మనం ఎలా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. రేట్ $1 per 1000 క్యాప్చర్స్. సో మనల్ని వచ్చేసి చాలా మెంబర్స్ అడిగారు. సో దీనికంటే బ్రదర్ క్యాప్చాకి ఒక క్యాప్చాకి ₹20 వస్తున్నాయి అంటారు, ₹5 ₹10 అంటున్నారు. సో అది అనేది ఇప్పుడు లేదండి మార్కెట్లో. అంత రేట్ అనేది లేదు క్యాప్చాకి. అంటే $1000కి $1 క్యాప్చర్స్కి $1 అంటే అటు ఇటుగాను ₹87-88 అనేది రావడం జరుగుతుంది మనకి. అది కూడా క్యాప్చాని బట్టి ఉంటుంది. క్యాప్చర్స్లో చాలా టైప్స్ ఆఫ్ క్యాప్చర్స్ ఉన్నాయి. హెచ్ క్యాప్చా అని, 2 క్యాప్చా అని, 3 క్యాప్చా అని. సో అలాంటి క్యాప్చర్స్ని బట్టి మనకైతే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ అది యామియర్ రోబోట్ అని ఉంది కదా. సో ఇది కూడా ఒక క్యాప్చానే. ఇదేంటి ఎక్స్ క్యాప్చా. సో ఇలాంటివి చాలా క్యాప్చర్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి 2 క్యాప్చా. సో 2 క్యాప్చా అనేది ఒక ఆర్గానిక్ వెబ్సైట్. ఇది ప్లాట్ఫాము మనది కాదు, ఇది ఫారెన్ది. సో మనకి పేపాల్ ఆర్ ఏటీఎం త్రూ మనం విత్డ్రా చేసుకోవాలి అమౌంట్ని. సో ఇంకొకటి ఏంటంటే వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది చాలా ముఖ్యం. అండ్ ఏంటంటే ఇక్కడ టైం ఉంటుంది, టైం ముఖ్యం. సో వీటిని చూస్తూ జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డాగ్ అంట. సో డాగ్ అనేది మనం పెట్టాలి కరెక్ట్ ప్లేస్లో. సో వన్ స్ట్రైక్ మీద క్లిక్ చేసేయండి. గుడ్ జాబ్ అని వచ్చేసింది. సో ఇలా ఒక్కొక్క క్యాప్చాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాప్చర్స్. ఇంకొకటి ఏంటంటే దీనికి సింపుల్గా చేసుకోవాలంటే మనకి ఆండ్రాయిడ్ వర్షన్లో ఒకటి క్యాప్చా బాట్ అని ఒక యాప్ ఉంటుంది. డైరెక్ట్ అఫీషియల్ మన గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది క్యాప్చా బాట్. సో దీంట్లో ఒక కీ ఉంటుంది. ఈ కీని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుంటే అక్కడ సింపుల్గా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ సింపుల్ క్యాప్చా సెలెక్ట్ క్యాప్చర్స్లోకి వెళ్తే సో కొన్ని క్యాప్చర్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఒకసారి చూడండి గైస్, మనం ఇంతకుముందుకు ఎంటర్ చేసినందుకు $0.001 అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరిగింది. సో అలా ఉంటుంది. ఇది ఇంకొక క్యాప్చా. ఈ క్యాప్చాకి రేట్ వచ్చేసి 1000 క్యాప్చాస్కి $0.45 అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క క్యాప్చా అనేది ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ 1000 క్యాప్చాస్కి $0.10. సో ఒక్కొక్క క్యాప్చాకు ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎర్నింగ్స్. ఇది నా మెయిన్ అకౌంట్ కాదండి. సో ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ మనం ఏపీఐ యూస్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంతకుముందుకు నేను చెప్పాను కదా కీ అని బాట్కి. సో ఈ కీని కాపీ చేయండి. ఈ కీని కాపీ చేసి సింపుల్గా బాట్, సో ఏదైతే బాట్ ఉంటుందో ఆ బాట్లో పేస్ట్ చేసేసి సింపుల్గా ఉంటుంది. దీంట్లో పెద్ద వీడియో తీయాల్సిన అవసరమే లేదు మన యూట్యూబ్లో. ఏంటంటే దాంట్లో పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటికల్ మీరు అక్కడ ఏదైతే క్యాప్చర్స్ ఉంటున్నాయో అవి ఎంటర్ చేస్తూ ఉంటుంటే మీకు ఇక్కడ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మినిమం విత్డ్రా వచ్చేసి $1 ఏటీఎం కదా. ఏటీఎం ఒకసారి మీరు క్రియేట్ చేసుకోండి. కామన్గా సింపుల్గానే ఉంటుంది, కూడా యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో ఏటీఎం క్రియేట్ చేసుకొని దాంట్లో విత్డ్రా చేసేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇది గైస్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.